ఇంకా మీ నేను అందరి భావాలు తెలుసుకోవాలి. ఓకే, కృష్ణాంజనేయులు గారు మీ భావం అంటే వ్యక్తీకరించండి. లాయుడు గారి కోరిక. ఆయన గౌరవిద్దాం, పెద్దవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా గౌరవిస్తాను ఆయన. వర్మ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. పవన్ కళ్యాణ్ వారాహి సభ ఒక డిక్లరేషను. ఏంటి ఈ డిక్లరేషను? వారాహి సభ ఎవరిది? ఇది జనసేన పార్టీది వారాహి సభ. పవన్ కళ్యాణ్ సభే కదా. నాకు తెలిసేది దాంట్లో ఇది కూటమి సభ అయితే కాదు. తెలుగుదేశం వాళ్ళు ఎవరు పాల్గొనలేదు. బీజేపీ భాను ప్రకాష్ రెడ్డి ఉన్నారండి. బీజేపీ వాళ్ళు భాను ప్రకాష్ రెడ్డి పార్టీ తరఫున వెళ్ళారో ఎవరు వెళ్ళారో తెలియదు, నాకైతే తెలియదు. కానీ వాళ్ళు ఒకవేళ కూటమి అయినా ఏమైనా కానీ అంటే ఒకటి వాళ్ళు ఎలా అయినా పాల్గొనండి ఒక డిక్లరేషన్ తీశారు. ఆ డిక్లరేషన్లో నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఒక సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి అని ఒక డిక్లరేషన్. సరే, బోర్డు ఏర్పాటు చేయాలి. ఎవరు ఏర్పాటు చేయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సిఫారసు చేస్తే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము సనాతన ధర్మాన్ని కాపాడటానికి దానికి ప్రమాదం వచ్చిందని ఒక బోర్డు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ విధమైనటువంటిది ఒకవేళ ఇక్కడ క్యాబినెట్లో తీర్మానం చేసో అసెంబ్లీలో తీర్మానం చేసో కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడే బోర్డు ఏర్పాటు చేసేదానికి ఎవరికి అభ్యంతరం లేదు. ప్రభుత్వం యొక్క నిర్ణయం కూడా. అయితే శ్రీధర్ గారు ఒక ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. ఈ డిక్లరేషన్ ఏంటి అని అంటే, భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా పాటించి తీరాలి, ఆమోదించి తీరాలి అని ఒక డిక్లరేషన్ చేశారు. నాకు అర్థమైన దాని ప్రకారం నేను విన్నాను లైవ్లో. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తా లేదనేటువంటి విషయాన్ని పక్కన పెడతాం. ఆ పక్కనే ఉన్న తిరుపతి సభ జరిగిన పక్కనే ఉన్న తమిళనాడు బోర్డరు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, మేము సనాతన ధర్మాన్ని పాటించమయ్యా, దానివల్ల నష్టము సమాజానికి, మేము సనాతన ధర్మం అనేది అసలు చాలా నష్టం కలిగింది, దీన్ని మేము పాటించవచ్చు, ఎవడు పాటించవద్దని చెప్పి చూడాలి వాళ్ళు. ఒక డిఎంకే, ఒక పార్టీ, ఒక ప్రభుత్వం వాళ్ళ దగ్గర. అంటే మీ దేశంలో ఉన్న అన్ని పార్టీలు, మీరు అక్రాస్ ద ఇండియా మొత్తం అన్ని పార్టీలు కూడా సనాతన ధర్మాన్ని మీరు పాటించాలి, అంగీకరించాలి అని చెప్పేటువంటి హక్కు అధికారం మనకైతే లేదండి. ఓకే, ఈయన పాటిస్తారు, లేకపోతే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తారు, మంచిది కూడా. ఇక్కడ సనాతన ధర్మం అంటే ఏంటి? అసలు సనాతన ధర్మం దీన్ని పాటిద్దాం. ఏం పాటించాలి? సనాతన ధర్మం గురించి సింపుల్గా, ఈ సనాతన ధర్మం ఏంటి? సనాతన ధర్మం అంటే 8 ఏళ్ళు వచ్చినటువంటి అమ్మాయికి పెళ్లి చేసేయాలి. అదేవిధంగా నా స్త్రీ స్వతంత్రం అర్హతి, స్త్రీలకు అసలు స్వతంత్రం లేనే లేదు. భర్త చనిపోతే భార్యని చితి మీద పెట్టి సాగమనంలో చంపేయాలి. అదేవిధంగా భర్త చనిపోతే భార్య గుండు గీసి తెల్లచీర కట్టాలి. మగవాళ్ళకు పంచె కట్టుకోవాలి, పిలక పెట్టుకోవాలి. తర్వాత ఇందాక పవన్ కళ్యాణ్ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. మనకి ఎన్ని కులాలు ఎందుకు, ఇన్ని డిఫరెన్స్ ఎందుకు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సనాతన ధర్మంలో అస్పృశ్యతను పాటించాలి, ఈ నిచ్చెన మెట్ల సమాజం, కులాలు ఉండాలి అని సనాతన ధర్మమే. ఈ బ్రహ్మ నుదుటి నుంచి ఒకళ్ళు పుట్టారు, ఛాతి నుంచి ఒకళ్ళు పుట్టారు, భుజాల నుంచి ఒకళ్ళు పుట్టారు అనేటువంటి చెప్పింది ఇదే సనాతన ధర్మం కదా. దళితులను ఆలయాల్లోకి రానియకూడదు, వివక్ష పాటించాలి, శూద్రులు చదువుకోకూడదు. శూద్రులు అంటే ఎవరు? దళితులు మాలామాదిగోళ్ళు కాదండి శూద్రులు అంటే. పవన్ కళ్యాణ్ కూడా శూద్రుడే, వాళ్ళ సనాతన ధర్మంలో ఉంది అదే. శూద్రులు చదువుకోకూడదు. శూద్రులు చదువుకుంటే వాళ్ళ చెవుల్లో, శూద్రులు చదువుకున్నా లేకపోతే వేదాలు విన్నా వాళ్ళ నాలుకలు పోయాలి, చెవుల్లో సీసాలు పోయాలి. మహిళలను అన్నింట అణచివేసేటువంటి పితృస్వామ్య సమాజం ఉండాలి. ఇదండి ఇది మొత్తం కూడా. ఇది సనాతన ధర్మంలో క్లుప్తంగా ఉన్నటువంటి విషయాలు. ఇది మనము ఒక 1000 ఏళ్లకు సంబంధించినటువంటి ఒక ఊళ్ళో మహిళల్ని దేవదాసీలుగా పెట్టేసి మహిళల్ని వాళ్ళందరూ దేవుడి పేరుతో అనుభవించాలి. ఇవన్నీ సనాతన ధర్మంలో ఉంది. మరి ఇవన్నిటిని కూడా మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేద్దామా? ఇందుకోసమే మనకు సనాతన ధర్మం కావాలి. ఒకటి ఇది ఆయన ఇష్టమైతే ఆయన ఆచరించవచ్చు, తప్పు లేదు, ఎవరికి అభ్యంతరం కూడా లేదు. రెండవ అంశం ఏమిటి అని అంటే, మేము అనేక దేశాల గురించి వాటి గురించి ప్రస్తావన చేసి వాళ్ళు ముస్లిం దేశాలని మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు క్రిస్టియన్ దేశాలని మాట్లాడుకుంటారు,
వాళ్ళని ఎవరు అడగట్లేదు, వాళ్ళని ఎవరు మాట్లాడట్లేదు సెక్యులరిస్టులు. అదే వాళ్ళు ఆ విధంగా దేశాలని వాళ్ళు ముస్లిం దేశాలని వాళ్ళు ప్రకటించుకొని వాళ్ళ రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళు పరిపాలన చేసుకుంటారు. మన రాజ్యాంగంలో మనము ఏ మతపరమైనటువంటి ప్రమేయాలు లేనటువంటి సెక్యులరిస్ట్ దేశంగా మనది ఉండాలని మన రాజ్యాంగంలో మనం రాసుకున్నాం. మన రాజ్యాంగం ప్రకారంగా మనం నడుచుకోవాల్సిందే అనివార్యంగా. అది కాకుండా నేను మీ మనువాదాన్ని అందరూ పాటించాలి అంటే భారతదేశంలో ఉండేవాళ్ళు అందరూ పాటించాల్సింది రాజ్యాంగాన్ని పాటించడం తప్ప నేను అందరూ ఖచ్చితంగా దీన్ని పాటించాలి అని చెప్పడానికి క్రిస్టియానిటీ ఎవడు ఇష్టం వచ్చిందో వాడు పాటిస్తారు. ఇక్కడ మన రాజ్యాంగం ఏం చెప్తుంది? నీ ఇష్టం వచ్చినటువంటి మతాన్ని నువ్వు పాటించే స్వేచ్ఛ ఉంది, కానీ ఇతర మతాలను ఎవరిని కూడా నువ్వు కించపరచొద్దు, దూషించొద్దు, అది నీకు చట్టరీత్యా నేరం అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మాకు హిందువులకు సమస్య వచ్చింది, హిందువులకు సంబంధించినటువంటి ఇబ్బంది వచ్చింది అయితే మొన్న దుర్గగుడిలో మాట్లాడింది అదే, ఇప్పుడు కూడా మాట్లాడింది అదే. మేము సుప్రీంకోర్టుని గౌరవిస్తామని చెబుతూనే ఏం మాట్లాడారు? ముఖ్యమంత్రి అట వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సమావేశంలో మాట్లాడారట, లడ్డూకు ప్రసాదానికి సంబంధించినటువంటి అపచారం జరిగింది, దానికి సంబంధించిన యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయి, దాంట్లోనే మాట్లాడారు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అలా ఎందుకు మాట్లాడారు ముఖ్యమంత్రి అని చెప్పేసి అడిగింది. మీకు కలిసిందనే ఉన్న లడ్డూలో ఈ విధమైనటువంటి కొవ్వులు కలిసినటువంటి జంతువులు కొవ్వులు, పంది కొవ్వులు కలిసినటువంటిది ఏమైనా ఉందని మీరు ఏమైనా టెస్టులు చేశారా లడ్డు అని అడిగింది. ఒకవేళ టెస్టులు చేస్తే ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని అడిగింది. చర్యలు తీసుకోకుండా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే మాట్లాడటం వల్ల జరుగుతున్నటువంటి నష్టం. ఎవరైతే హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఉందో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 100 కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ మనోభావాలు ఉన్నాయో, వీళ్ళు మాట్లాడినందువల్ల చంద్రబాబు నాయుడు కేవలము 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరే మాట్లాడాడు. బయటకు వచ్చి మొత్తం ఆను వెంకటరమణారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే కింద నుంచి పై వరకు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారు. అంటే కృష్ణాంజలి గారు దీనికి ఇంకా పుల్ స్టాప్ పడే పరిస్థితి లేదా? పుల్ స్టాప్ పెట్టేటువంటి ఉద్దేశము వీళ్ళకి లేదండి. ఒకటి ఏంటంటే అధికారంలో ఉండేటువంటి వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చింది ఆయన ఏమైనా ఆచరించవచ్చు, ఏమైనా చేయొచ్చు, చంద్రబాబు నాయుడు కూడా చేయొచ్చు. వీళ్ళ లక్ష్యం ఏంటి? గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, వాళ్ళు క్రిస్టియను, టీటీడీ చైర్మన్ క్రిస్టియన్, వీళ్ళందరూ అపవిత్రం చేశారు అని. అపవిత్రం చేశారు అని అంటే భక్తులుగా ఉన్నటువంటి హిందువులుగా ఉండేటువంటి తిరుపతి లడ్డు తిన్నటువంటి హిందువులే కాదండి, అందరూ ఎవరైతే ముస్లింలు తిన్నారో ముస్లింలు కూడా ఈ రోజున బాధపడుతున్నారు. ఏమనంటే పంది కొవ్వు ఉంది దాంట్లో అనేటువంటిది, అంటే పంది కొవ్వు తినే దానికి సంబంధించిన దాంట్లో అపవిత్రంగా భావిస్తారు కదా. ఇక్కడ అలాంటిది ఉంటే చర్యలు తీసుకునేటువంటి స్థానంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్. అసలు మేమెందుకు కూడుకోవాలని నాకు అర్థం కాదు. ఎందుకు కూడుకోవాలా? మీరు ఊరుకోవద్దు, చర్యలు తీసుకోండి. మీ దగ్గర ఆ విధమైనటువంటి చట్టాలు ఉన్నాయి, చర్యలు తీసుకునేటువంటి హక్కు ఉంది, అధికారం ఉంది, చర్యలు తీసుకోండి. ఎవరు తప్పు చేశారో ఈ చట్టాల ప్రకారంగా వాళ్ళ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోండి. ఈ విధంగా మాట్లాడి రెచ్చగొట్టి ఎందుకు మాట్లాడట్లేదు అంటారు. ఈ రోజు కూడా హిందువులు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు రావటం లేదని అంటాడు. ఈ మాట్లాడి ఏం చేయాలి? వచ్చి మాట్లాడి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడి వీళ్ళు మాట్లాడుతుంటే ఇంకొక క్రిస్టియన్ వచ్చి మాట్లాడి, లేదా ఇంకో ముస్లిం వచ్చి మాట్లాడే ఆంధ్రప్రదేశ్ లో హిందూ ముస్లిం వీళ్ళ ఘర్షణలు పెట్టేటువంటి ప్రయత్నమా ఇది కాదా? ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి కూడా హిందువుల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా, మత ఘర్షణ పెట్టేటువంటి విధంగా ఉన్నాయి. ఈ ధోరణి మంచిది కాదు. ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి మత ఘర్షణ సృష్టించేటువంటి విధంగా మాట్లాడటం అయితే నాకు తెలిసి ప్రజాస్వామ్య దేశంలో మంచిది కాదు. శాంతి ప్రసాద్ గారు, ఇది ఆయన వివరణ. ఓకే అండి.